కోల్కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్ జట్టు 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం కేకేఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. వరుసగా 2 మ్యాచ్లు గెలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ 2 మ్యాచ్లే పాయింట్స్ టేబుల్‌లో మా స్థానాన్ని నిర్ణయిస్తుందని మేము చర్చించుకున్నాం. మేము మా అత్యుత్తమ ప్రదర్శన కొనసాగించాలనుకుంటున్నాం. మేము ఎప్పుడూ ఒక బ్యాటర్ చివరి వరకు క్రీజులో ఉండాలని మాట్లాడుకోలేదు. ఇలాంటి కండిషన్‌లో పరుగులు ఎలా చేయాలి, మ్యాచ్‌ను చివరి వరకు ఎలా తీసుకెళ్లాలి అనే విషయాలు మాత్రమే చర్చించుకున్నాం. ఈ గేమ్‌లో మేము చాలా ముందున్నాం. అయితే మ్యాచ్‌లో పైచేయి సాధించడం ఒక ఎత్తయితే మ్యాచ్‌ను ముగించడం మరో ఎత్తు. ఎమోషన్‌ను కంట్రోల్ చేసుకోలేకనే వెంకటేష్ అయ్యర్ వికెట్ అనంతరం గట్టిగా సంబరాలు చేసుకున్నాం. ఈ ఫార్మాట్లో పర్ఫెక్ట్ గేమ్ ఆడడం చాలా కష్టం. ఎంత బాగా ఆడినా తప్పులు జరుగుతూనే ఉంటాయి. ఈ రోజు కూడా మేము 10 పరుగులు తక్కువ చేశాం. నేను క్రీజులో ఉంటే ఆ రన్స్ వచ్చేవి. బౌలింగ్లోనూ కొన్ని తప్పిదాలు జరిగాయి. కానీ తప్పిదాలు జరిగినా, పర్ఫెక్ట్ గేమ్ ఆడకపోయినా విజయానికి బాటలు వేసుకోవాలి. ఆ విషయంలో మేము మెరుగ్గా ఉన్నాం అని శుభ్మన్ గిల్ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.